వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమయ్యి దగ్గర నెల రోజులు కావస్తుంది. నిన్నటిదాకా సెలవుల్లో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసిన పిల్లలు ఇప్పుడు బడిబాట పట్టారు. దీంతో ఉదయం సాయంత్రం రోడ్ల మీద స్కూల్ బస్సులే అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి. అయితే ఈసారి స్కూలు మొదలైన నాటి నుంచి చిన్నారులకు సంబంధించి ఏదో ఒక విషాదకర వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. మొన్న తమిళనాడులో పిల్లలు స్కూల్ బస్సుని ట్రైన్ ఢీకొట్టింది. ఈ సంఘటన మర్చిపోకముందే తెలంగాణలో భారీ ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో గురువారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో ఉన్నట్లుండి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్, హెల్పర్ వెంటనే అప్రమత్తం అవడంతో విద్యార్థులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బండి కింద వైర్ మెల్ట్ అయ్యి ఫైర్ వచ్చి ఇంజన్లోకి వచ్చి ఫైర్ అయిపోయింది. ఫైర్ అది సిలిండర్తో కొట్టాను, ఫైర్ ఆగలేదు. మళ్ళీ వాటర్తో కొట్టినా కానీ ఫైర్ ఆగలేదు. ఆ ఫైర్ వచ్చేసి ఇంజన్లోకి రాగానే నాన్ స్టాప్గా ఎక్కువ వచ్చేసాం మంటలు. ఎంతమంది రోజు స్కూల్ పిల్లలు? 5 మంది ఉండే. దించేసాను నేను, ఫైర్ కాకముందే దించేసాను. గురువారం ఉదయం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు కిష్టారెడ్డిపేట విద్యార్థులను ఎక్కించుకుంటుంది. ఈ క్రమంలో బస్సులో అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పిల్లలను ఎక్కించుకునే క్రమంలో కింద స్పార్క్ వచ్చి మంటలు మొదలయ్యాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సులోకి ఎక్కిన విద్యార్థులను వెంటనే కిందకు దింపేశాడు. చూస్తుండగానే మంటలు బస్సు అంతా వ్యాపించడంతో అది పూర్తిగా దగ్ధమైంది. అయితే బస్సు కాలిపోకుండా ఉండటానికి డ్రైవర్ చాలా ప్రయత్నాలే చేసినప్పటికీ ఎంతకీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో ఫైర్ సేఫ్టీ వాళ్ళకి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి అని తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో మరోసారి స్కూల్ బస్సులు ఎంతవరకు సేఫ్ అనే విషయంపై చర్చ ప్రారంభమైంది. పిల్లల్ని పికప్ చేయడానికి ఇక్కడ మన రేణిగుంట దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 3 పిల్లలు ఆల్రెడీ ఎక్కారు. ఎక్కిన తర్వాత కింద బ్యాటరీ దగ్గర చిన్న పొగలు వస్తుంటే అపార్ట్మెంట్ వాచ్మెన్ డ్రైవర్ గారికి అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ షార్ట్ సర్క్యూట్, ఆ పిల్లల్ని వెంటనే దింపడం కూడా జరిగింది. డ్రైవర్ గారు అప్రమత్తమై షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ కూడా కొద్దిగా మొత్తం కాలిపోయింది. అంతలోపల ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ ఫైర్ ఇంజన్ వచ్చేసి నీళ్ళతో మొత్తం ఆర్పడం జరిగింది. కాకపోతే పిల్లలకు కూడా ఏం జరగలేదు. అందులో పాత బస్సు కూడా కాదు, ఇది కొత్త బస్సు, మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది. ఇందులో ఏదో బ్యాటరీ ప్రాబ్లం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చాలా సురక్షితంగానే పిల్లలు 3 ఉంటే దిగిపోయారు. ఈ బస్సు కూడా మొత్తం ఫైర్ ఇంజన్ చార్పేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఇక ముందు కూడా ఇట్లాంటి ఏం జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలని మేము స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం.